నమస్తే, వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. మైల్వార్ గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని మైల్వార్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి సీమా సుల్తానా భర్త మాజీ వైస్ ఎంపీపీ ఖాలిద్ అన్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని మైల్వార్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా మాజీ వైస్ ఎంపీపీ ఖాలిద్ మాట్లాడుతూ కత్తెర గుర్తు కోటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తే ప్రతి ఇంటికి ట్యాక్స్ మాఫీ చేయడం, ఇంటి పన్నుకు మినహాయింపు చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఫార్మేషన్ రోడ్డు గెలిచిన వెంబడే సొంత డబ్బులతో అయినా మొదలు పెట్టడం జరుగుతుందన్నారు. నీటి సమస్యలు లేకుండా గ్రామాల్లో ముందుగానే బోర్లు వేయించడం జరుగుతోందన్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా ఎమ్మెల్యేతో మాట్లాడి రైతు వేదికను ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామన్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేసే వ్యక్తిని ఎంచుకుని ఓటు వేయాలని గ్రామ ప్రజలకు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామ సమస్యలను తీర్చే వ్యక్తిని గెలిపించాలని ప్రజలకు కోరారు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నందుకు గ్రామాల్లో ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అందాలన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో మాట్లాడి గ్రామాల్లో మరిన్ని సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క నిరుపేదలకు అందే విధంగా కృషి చేస్తామన్నారు. మైల్వార్ గ్రామ ప్రజలకు మా భార్య సర్పంచ్ గాని అభ్యర్థిగా నిలబడ్డది. మన గ్రామ పంచాయతీ పేద ప్రజలకు మా ఊరికి మైల్వార్ గ్రామము ఇంటి టెక్సు నేనే ఏడాదికి ఎంత వస్తుంది నేనే కట్టుకుంటా, టెక్స్ ఫ్రీ అని మా గ్రామ ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను. హామీ ఇచ్చి అది పాటిస్తాను. కాబట్టి మన గ్రామ ప్రజలకు ఇంకా హామీలు ఉన్నాయి. కొన్ని ఫార్మేషన్ రోడ్డు ఉన్నది. ఈ ఫార్మేషన్ రోడ్ నుంచి అంబోజీ సేనికాడ నుంచి కుక్కతుమ్ వరకు, పెద్ద చెరువు వరకు అది ఒకటి 12వ తారీఖే షురూ చేస్తా. ఇది సొంత పైసలతోనే నేను షురూ చేసేస్తా. గవర్నమెంట్ పైసా రాకపోని నేను హామీ ఇచ్చిన ఈ హామీకి పూర్తి చేస్తా. ఇంకోది పాడది ఉన్నది ఈడ టవర్ నుంచి అమ్మబాయి వరకు, అది కూడా కంప్లీట్ చేస్తా. గ్రామస్తులకు ఏం బోర్లు వసతి, ఏమైనా నీళ్ళ వసతి ఉంటే కూడా 40 బోర్లు మళ్ళా నా సొంతంగా ఇంటింటికి వేపిస్తా. కాబట్టి మా గ్రామ ప్రజలు నాకు పని చూసి ఓటేయండి, మంచికి ఓటేయండి. ఎవరు పని చేసేటోళ్ళకు ఓటు వేయకండి. నా రైతు వేదిక కావాలి మా ఊరికి. మనకు కాబట్టి వడ్లకు 2 ఎకరాల భూమి చూస్తున్నాము. కాబట్టి అంతా ఎమ్మెల్యే సాబు అంతా దయచేస్తే ఆ 2 ఎకరాల భూమి కూడా రైతులకు హెల్ప్ చేసి, మాకు ఎమ్మెల్యే సాబు హెల్ప్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 2-3 సంవత్సరాల వరకు ఎమ్మెల్యే సాబే ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి మా అభ్యర్థి నిలబడడం 5 సంవత్సరాలు చేసినాము. మళ్ళొక 5 సంవత్సరాలు ఈ పూర్తి పనులు చేసి ముగిస్తామని నా యొక్క హామీ.